ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు. ఏంటయ్యా ఇంత లేటు? ఈ రోజు నీది వేలం పాట వేయబోతున్నా. నాది వేలం పాట ఏంటి? నాది వేలం పాట ఏంటి సార్? హోటల్ వేలం పాట వేస్తున్నారన్నారు సార్. ఇందుకే ఆ వేలం పాట పాడే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని పిలిపించు. ఏంటి నేను వేలం పాట పాడుతుంటే సిటీ పాట పాడేవాళ్ళు వచ్చారేంటండి? హలో ఆది, అనసు ఇక్కడ కొంచెమైనా ఉందా? అది ఇక్కడ మరి ఏమైనా ఉందా? ఏ ఆది, నా రేంజ్ ఏంటో నీకు అర్థం కావట్లేదు. ఆడియన్స్ నేను వస్తుంటే రీతు పైకి ఎదిగిపోవాలి అంటున్నారు. వాళ్ళు ఎదిగిపోవాలి అనట్లేదు, దిగిపోవాలి అంటున్నారు. వేషాలు వేయకు. చిన్న వేషాల కోసం నా దగ్గర అనేసి ఇప్పుడు నన్ను వేషాలే కదా. నేను ఇక్కడ ఉన్నాను, మా మేడానికి నేను ఉన్నాను, బాడీ గార్డ్ గా ఉన్నాను. ఎవరు ముట్టద్దు, పట్టుకోవద్దు అంటాడు. ఈ స్కిట్ లో పెట్టుకోవద్దు అంటే డైరెక్టర్ గారు కొంచెం చూడండి అన్నారు. మళ్ళీ అనసూయ గారు ఆ గూగుల్ పాస్వర్డ్ ఏం పెట్టారండి? రావట్లేదు. అనసూయ అప్సరస అని కొట్టు వస్తుంది. అది కొడితే రాంగ్ అంటుందండి. గూగుల్ కూడా అర్థమైంది పాట. ఓకే. ఇదంతా కాదు, నాకు ఒక డౌట్. మీ హోటల్లో చేసినవి మీరే తింటారా? మా హోటల్లో మేము తింటాం కుదరకే బయట నుంచి మిమ్మల్ని పిలుస్తాం. ఇదంతా కాదు, నేను నీకు ఒకటి చెప్పాలి. చెప్పు. నువ్వేం అనకూడదు. ఓకే. నేను ఒకటి చెప్పాలి అంటున్నాను, నువ్వేం అనకూడదు అంటున్నాను. నా మనసులో ఏముందో నీకు అర్థం కావట్లేదా? నువ్వు ఇచ్చింది చేస్తే చాలు అంటున్నాను, అయినా స్కిట్లు దొబ్బెడుతున్నావు. అయినా పదే స్కిట్ లో పెడుతున్నాను. ఎందుకో నీకు అర్థం కావట్లేదా? ఏమయ్యా మాట్లాడే ముందు గ్యాప్ ఇవ్వు. ఇచ్చా కదరా 4-5 ఎంత 10 స్కిట్లా ఎంత? మీలాగే వేలం పాట పాడడానికి ఇంకో బ్యాచ్ కూడా వస్తున్నారు. మీరు పక్కకి రండి. వచ్చేసాం. ఇదిగో షాప్ ఎవరొకరు కొనాలి, పూజ చేయాలి, ఆ తర్వాత వస్తే 10వ 25వ ఇస్తారు. ఇప్పుడే వచ్చేస్తారా? ఏం మాట్లాడుతున్నావయ్యా? మేము వేలం పాట పాడినా మీరా? ఒకటేమో ఎప్పుడు పోతో తెలియదు, ఇంకోటేమో ఎటు పోతో తెలియదు. మీరు వేలం పాట వేస్తారా? మీరు సెక్యూరిటీ కోసం ఏం కంగారు పడద్దు. ఇక్కడ మేము ఇద్దరం ఉన్నాం, స్టూడియో బయట ఇంకో ఇద్దరు ఉన్నారు, ఆ గేట్ బయట ఇంకో ఇద్దరు ఉన్నారు, రోడ్డు చివరి ఇంకో ఇద్దరు ఉన్నారు. ఎందుకు అంత మంది? అది జరిగినప్పటి నుంచి బాత్రూమ్ లో ఉన్నా బయట 10 మందిని పెట్టుకుంటారు. జాగ్రత్త పెరిగింది. అయినా మాతో పాటు వేలం పాటకు వచ్చింది వీళ్ళేనంటావా? వీళ్ళే పోటీకి వచ్చింది. వాళ్ళని మమ్మల్ని కంపేర్ చేసి చూడండి. కొద్దిగా అటు ఇటుగా ఒకలా లేము. అటు ఇటుగా ఉన్నారు కానీ ఒకలా అయితే లేరు. వేలం పాట స్టార్ట్ చేద్దామా? సర్కారు వారి పాట 5 లక్షలు. 6 లక్షలు నా పాట. తినటానికి ఉందా ఒక పూట? 10 లక్షలు నా పాట. 4-5 రోజుల్లో 15 లక్షలు. 18 లక్షలు. 25 లక్షలు. 25 లక్షల? ఏంటి 25 లక్షల? మేము అంత తోగలేమమ్మా, మీరే ఉంచుకోండి. నా హోటల్ ని 25 లక్షలకు పాడారు మీరు. అయ్యో, నేను ఏదో ఫ్లో లో 25 అనేసాను కానీ నా దగ్గర 20 లక్షలే ఉంది. ఇప్పుడు ఎలా? అంటే ఈ హోటల్ లో మీరే పని చేసి 5 లక్షలు సంపాదించండి, ఆ తర్వాత హోటల్ మీకు అప్పగిస్తాం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. దోశ వేయాలంటే పిండి పెనం మీద వేయాలా? లేదు, నా మీద వేసి కింద నిప్పు పెడితే దోశ వచ్చేస్తుంది పైకి. ఏం లేదు, దోశ చేయటం పెద్ద విషయం కాదు. పట్టుకో, ఇలా పెట్టి ఇలా వేస్తే దోశ అయిపోద్ది. అప్పుడే రాకూడదు. నేను 2 సార్లు తిప్పాలాగు. ఇలా చేస్తే ఏమొస్తుంది? నీకు అనుభవం వస్తుంది, నాకు ఆనందం వస్తుంది. ఏమొస్తుందంటే నువ్వు తోపే పూరి. ఏంట్రా అలా చేస్తే ఏమొస్తుంది? అంటే పొగిడితే పొంగుతారంట కదా, పూరి కూడా పొంగిద్దామని. ఇలా పొంగుతారు అనే డైలాగ్ అయితే ఆడియన్స్ లాగి పెట్టి నేను వెళ్ళి ఈ పాత్రలు తోముతా. అది ఇచ్చిన పాత్రలు కరెక్ట్ గా చేసి ఉంటే ఈ పాత్రలు తోమే అది వచ్చేది కాదు కదరా. సరే, ఏదో ఫోన్ వస్తుంది, ఆగు. హలో, అవునా? ఓకే. ఏంటి, మా వాళ్ళు రీతుతో ఈ పని చేపిస్తున్నారని నా ఫ్యాన్స్ కాల్ చేస్తున్నారా? లేదు, ఇక్కడ ఎందుకు, అక్కడికి వచ్చి తావచ్చు కదా. ప్రొడక్షన్ వాళ్ళు కాల్ చేస్తున్నారు.
వాళ్ళు ఎవరో తినడానికి వస్తున్నారు. రండి, ఏం కావాలమ్మా? కూర్చోండి. బాబు ఇదిగో నాకు 2 పొంగిన పూరీలు కావాలి. అందులోకి కూర మాత్రం మసాలా ఘాటు ఎక్కువ ఉండాలి. ఏంటయ్యా కూరలో మసాలా లేదు? లేదా ఓ పని చేయండి, ఈ వీడియో చూస్తూ ఆ ఇడ్లీ తినండి. తినండి. ఏంటయ్యా మసాలా ఎంత ఘాటుగా ఉంది? ఎవరు చేశారేంటి? నీ వీడియోనే. ఇంకా మీరు ఎంటర్ అవ్వలేదా? ఏమిటి గురువు గారు 2 పెద్ద పులకాలు ఉన్నాయా? మీరున్నారని చేయలేదురా. ఇడ్లీలు ఏంటంటే తెల్ల ఇంటికి వచ్చింది. అనసూయ చూసుకొని చేయాలి కదరా. ఏండి సాంబార్ లో బలి పడింది. ఇదిగో వాడు చెప్పాడు కదా, నువ్వు అబద్ధాలు ఆడకు. మా రీతు అక్కడే ఉంది, నీ సాంబార్లోకి ఎలా వచ్చిందిరా? నేను 4 బజ్జీలు 2 ఇడ్లీలు పెట్టమన్నా, నువ్వు 1 ఇడ్లీ 2 బజ్జీ పెట్టు. ఏంటిది పెట్టింది తినవా? నీ మొహానికి అదే ఎక్కువ. ఎలా మాట్లాడతాడేంటి? వాడితో ఉదయం ప్రొడక్షన్ వాడు అలాగే మాట్లాడాడు, వాడు నీతో అలాగే హోటల్ ఒక పెద్ద నడపాలంటే ఒక ఇది ఉండాలి. ఎవరండి మీరు? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏంటిదంతా? ఏం జరుగుతుంది? ఈ హోటల్ మేము కొన్నాము, మేము ఇక్కడ హోటల్ నడిపిస్తున్నాము. ఏమి ఉన్నారు? ఏమో హోటల్ కొన్నారు? ఈ హోటల్ నాది. గెట్ అవుట్ ఆల్ ఆఫ్ యు. అది ఏంటిది? నా చేత దోశలే ఇచ్చావు, ఇంత పని చేయించావు. మొన్న ఎప్పుడు మన డైరెక్టర్ గారు జబర్దస్త్ జలక్ కింద ఒక టాస్క్ చేయాలి, మీరు మధురా నగర్ లో దోశలు వేయాలన్నాడు కదా. అంటే మీరు చేయనన్నారట కదా. ఇట్స్ డైరెక్టర్ రివెంజ్, నాది కాదు. మన ఇద్దరం భీమలా నాయకులు చేసినట్లేదు, అదేదో బాద్షా సినిమాలో జయసింహ పద్మనాభ సింహ అన్నట్టుంది. నేను పండగ రోజు పూల తోటలు భలే ఉన్నాయిరా. ఎక్కడ? అక్కడ ఒక పూల తోట, ఇక్కడ ఒక పూల తోట. మరి ఆయన గండికోట. చాలా రహస్యాలు ఉంటాయి. ఒక్క సిట్టింగ్ వేసామంటే మొత్తం. మరి అదేంటండి పండగ వచ్చినప్పుడు ఆడవాళ్ళు మొత్తం పట్టు చీరలు కడతారు? పండగ అయినా సరే మగుండు ఒక పట్టు పడతాం అని సింబాలిక్ గా చెప్పడానికి పట్టు చీరలు కడతారు అనమాట. మరి మగవాళ్ళు కూడా పట్టుబట్టలు కడతారు కదా? అదే లేదు, ఎంత సీక్రెట్లు దాచాలనుకున్నా సరే చివరికి మేము పట్టు పడతాం పిల్లలకి అని చెప్పడానికి. ఏమైంది? ఏం చేస్తాం అంటే నేను బిజీ అయినప్పుడు రాజమౌళి గారు వచ్చి నా డేట్ అడిగినప్పుడు నేను బిజీ ఉన్నానని నో అని చెప్పాలి కదా. ఓ అది ప్రాక్టీస్ చేస్తున్నావా? నో నువ్వెందుకు? నెక్స్ట్ స్కిట్ నా దగ్గరకు వచ్చి నువ్వు అడుగుతావు, అప్పుడు నేను చెప్పాలి కదా. నో ఇలాంటివి చెప్పక నాకు. మన ఇద్దరం ఎందుకు వచ్చాం ఇక్కడికి? ఒక ఇద్దరికి పెళ్లి చేద్దాం అనే కదా వచ్చాం. అవును. వాళ్ళని రమ్మను. ఏంట్రా ఇద్దరు మెలికలు తిరిగేస్తున్నారు? అంటే ఈ రోజు మా పెళ్లి కదండి, సిగ్గేస్తుంది. మీ పెళ్లి అంటే మీకేంటి? సెట్టు మొత్తానికే సిగ్గేస్తుంది. సరే అవును, ఒకసారి ట్రమ్మా. నాకు చిన్న డౌట్, మొహం ఎక్కడైనా పెట్టొచ్చావా? లేదు, ఎక్కడ పెట్టలేదా? ఎక్కడ పెట్టకపోతే ఎలా ఉందంటే ఎక్కడైనా పెడితే ఎలా ఉంటుంది? ఏదైతేనే ఒక అందగత్తం చేసుకుంటాను, తనని కళ్ళలో పెట్టుకొని చూసుకుంటా. ఏంటి ఆలోచిస్తున్నారు? నువ్వు దాన్ని అందగత్త అన్నావు కదా, నీ కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావని దాంట్లో. నువ్వు ఆపు. ఇటుగా వస్తుంటే నన్ను చూసి రోజ్ అనుకుని రోజ్ వాటర్ ఇచ్చారు. రోజు అనుకోని ఇవ్వలేదు, వెల్కమ్ కావాలి అనుకోని రోజు వాటర్ ఇచ్చారు. కొట్టేయమని మొత్తానికి. నువ్వేమైనా అనుకో, అది నేను శాంతికి ప్రతిరూపం. జనాలేంటి మరి శాంతి స్వరూపం ప్రతిరూపం అంటున్నారు? నేను లాస్ట్ టైం కౌంటర్లు చెప్పమంటే చెప్పు. సరే ఇదంతా కాదు అజర్, మనం పెళ్ళైన తర్వాత ఊటీ వెళ్దామా? లేదు, సిమ్లా వెళ్దాం. లేదు, ఊటీ లేదు, సిమ్లా. రే నువ్వు సిమ్లా వెళ్ళు, మేము ఊటీ వెళ్తాం. ఎందుకు గొడవ? అవును, మీ వాళ్ళు మండపం రావడానికి వెహికల్స్ ఎక్కడ పెట్టించమంటావు? కృష్ణానగర్ బావాజీ దగ్గర. అంటే సీరియల్ లో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా చేసేటప్పుడు అక్కడే ఎక్కేది, కొంచెం చెప్పడానికి సిగ్గుపడుతుంది. నీ సీక్రెట్స్ ఏమైనా ఉంటే మొత్తం చెప్పు, గుండెల్లో పెట్టుకొని చూస్తా. దాని సీక్రెట్స్ మొత్తం చెప్తే గుండె పగిలి చేస్తావు, ఇంకెక్కడ గుండెల్లో పెట్టుకొని చూసేది. సర్లే మీరిద్దరు పక్కన వాళ్ళిద్దరిది ఏదో ఉంటదిగా. బంగారం
నీతో పెళ్ళంటే నాకు మళ్ళీ పుట్టానా అనిపిస్తుంది. దానికి మాత్రం అసలు ఎందుకు పుట్టానా అనిపిస్తుంది. నువ్వు అను కష్టం గేటు దాటకుండా చూసుకుంటా. ఏమంటున్నాడు? వీడి గేటు బయటే ఉంటాను అంటున్నాడు. అవునమ్మా, అసలు వీడిని ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు? నాకు చిన్నప్పటి నుంచి నటుడిని చేసుకోవాలని కోరిక. మరి నటుడిని చేసుకోవాలి, నట్టుగా ఎందుకు చేసుకుంటున్నావు? నట్టుగా ఎందుకు చేసుకుంటున్నావు? ఏమండి ఇవన్నీ పక్కన పెట్టండి, మేము కాబోయే హీరోయిన్స్ ని పెళ్లి చేసుకుంటున్నాం అండి. హీరోయిన్స్ ఎక్కడరా? హలో, మేమే. హీరోయిన్ అంటే బంగారు బొమ్మలా ఉండాలి, తిరణాలలో బొమ్మ ఉండకూడదు. మరి నేను? నువ్వైతే బొట్టు పిల్లలేరా, నువ్వైతే బొట్టు పిల్లలేరా. మరి పెళ్లికి పెద్దంటూ ఉండాలి కదా, ఎవరు రాలేదా? పెద్దొకళ్ళు ఉన్నారు, స్వయానా మా అక్కే. అక్క, చెట్లో ఎవరన్నా అడిగితే నా పేరు చెప్పు. చెట్లో నీ పేరు చెబితే చెట్టు బయట ఉన్న డాక్టర్ గారు కూడా శానిటైజర్ వేయట్లేదురా, శానిటైజర్ వేయట్లేదురా. సూపర్. మరి నా పేరు చెప్పపోయావా? నీ పేరు కూడా చెప్పాను రా, చెట్టు బాయ్ పేరు చెబితే చెట్లో కూడా రాడి నన్నారా. నేను యాక్టర్ నవ్వుతానా? విమానమైనా డాక్టర్ అవుద్ది గానీ నువ్వు మాత్రం యాక్టర్ అవ్వరా. అదేంటే కాలంటూ నాకు ఎదుగుదల ఉండదా? దొండపోతుకు పొదుగు నీకు ఎదుగు జీవితంలో ఉండదురా. మీ అక్క పెద్ద స్టార్ అవుతుందిరా, నువ్వు అవుతావో లేదో కానీ నాకు డౌట్. అది కాదక్క, నేను ఎప్పుడు ఇంటికి వచ్చినా గానీ కూర అంతా బయటపడేస్తావు ఎందుకు? రోజా మేడం కూర చేసి టేస్ట్ చేయరా అంటే ఈ టేస్ట్ చూసి ఇటు పెట్టే ఫీలింగ్ నాకు అర్థం కాక రోజు కూరలన్నీ పడేస్తాను. ఏ ఫీలింగ్ లేవు. నా ఎక్స్ప్రెషన్స్ వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? నువ్వు వాష్రూమ్స్ లో పెట్టాల్సిన ఫీలింగ్ వాళ్ళ ముందు పెడితే వాళ్ళకి ఏం అర్థం అవుతురా. అక్క సంగతి తర్వాత ఏమ్మా, అసలు ఈయన చేసుకోవాలని నీకు ఎందుకు అనిపించింది? నా గుండెని కదిలించాడు. ఈడు ముఖం మీద ఇంత కన్ననే కదిలేదు, నీ గుండె ఎలా కదిలించాడమ్మా. ఏమ్మా, నీకు వాణ్ణి చేసుకోవాలని ఎందుకు అనిపించింది అసలు? నా వెనక చెప్పులు లేకుండా తిరిగాడు. అరే నీ మీద అన్ని చెప్పులు పడతాయి కదరా, ఒక జత వేసుకొని తిరగొచ్చు కదా. మా ఇంట్లో మా పెళ్లికి ఒప్పుకోకపోతే లేచిపోదామన్నాడు అజర్. నువ్వు చెప్పాయా? నాకు డైలాగ్ ఇచ్చావా అక్క? నాకు డైలాగ్ ఇచ్చావా అక్క? సరే కూర్చోండి, రండి ఇంకా పెళ్లి చేద్దాం. ఆ జీలకర్ర బెల్లం తీసి తల మీద పెట్టండి. ఆకులే మీరున్నారు కదరా. తాలి కట్టండి. వీడు 6 ముళ్ళు వేస్తున్నాడు. ఒక 3 ముళ్ళు ఎడిటింగ్ లో పోయినా ఇంకో 3 ముళ్ళు ఉంటాయని వాడు. వీడు 2 ముళ్ళే వేశాడు. ఏమ్మా వాడు 2 ముళ్ళే వేస్తున్నాడంటే మీ వాడు? వాడు చిన్నప్పుడే నెల తక్కువ ఎదవా, ఇప్పుడే 3 తక్కువ ఎదవా, 3 తక్కువ ఎదవా. బాబు ఆ బిందెలో ఏమ్మా ఉంగరం ఏదో ఉంటది కదా. అక్క, ఈ బిందెలో ఉంగరం వేయి, ముందు నేనే తీయాలి. ఏందమ్మా ఉంగరం వేయమంటే భోజనం టోకెన్ వేసావు? అదైతే నువ్వే తీస్తావని. మీ అక్కకి చాలా ఐడియాలు ఉన్నాయి. ఇక్కడ ఏమంటే పెళ్లి అయిపోయింది కాబట్టి ఆ అరుంధతి నక్షత్రం ఏదో చూపించండి. ఇంకా తర్వాత ఏంటో తెలుసు కదా. నెక్స్ట్ శోభన ముహూర్తమే, పెట్టండి త్వరగా పెట్టండి. హలో వస్తున్నాం. ఏమైందిరా? అంటే ఈ ముహూర్తానికి మా ఇద్దరిని హీరోయిన్స్ గా పెట్టి మూవీ స్టార్ట్ చేస్తున్నారంట, త్వరగా వెళ్ళాలి. మరి మా శోభనం ఏదైనా షూటింగ్ తర్వాతే అని చెప్పానా? నాకు అది వాడికి చెప్పాలి. నాకు షూటింగ్ తర్వాత అంట మీ శోభన ముహూర్తం. ఓకే కదా? ఓకే ఓకే రండి. నేను ఒక పెద్ద డైరెక్టర్ అండి. అంటే వయసులోన పెద్ద, వయసులోన పెద్ద. నలుగురు మల్టీ స్టార్ హీరోలు పెట్టి సినిమా తీసాను తెలుసా? నలుగురు ఎందుకు? ఎవరు లేకపోతే ఆ నలుగురు మోసుకెళ్తారని. ఈ సెట్ లోకి వచ్చాము, చూసాం. ఏంటంటే కుక్కర్లో పెట్టారేంటండి సెట్ లో? మా నిర్మాత ఏమన్నాడంటే నువ్వు తీసే ప్రతి సీన్ కి విజిల్ వేయాలి అన్నాడు. అయ్యో చప్పట్లు కొట్టాలంటే శాంతి స్వరూపుని బెట్లు ఎక్కడ తెచ్చి. హలో, వాట్ దిస్ నాన్సెన్స్ ఎవర్ టాకింగ్? ఏమైంది? అనుకున్న మందులు రాలేదు ఏంటి?
హీరో ల్యాండ్ ఇచ్చారు. హీరో హ్యాండ్ ఇచ్చారా? హీరో ల్యాండ్ ఇచ్చారా? నాకు ఎందుకనయ్యా మీరిద్దరు బాగా నచ్చారు నాకు. అంటే ఇప్పుడు అరే కొంచెం వెనక్కి వెళ్ళండి. అంటే ఇప్పుడు మేమిద్దరం హీరోలమా? అవునవునవును. ఎరా హీరో అంటే మరి చేయగలవా? మరి చేస్తా. మనం ఏందనుకున్నా పాన్ ఇండియా స్టార్ మరి. పాన్ ఇండియా స్టార్ మరి. అవునా? ఫస్ట్ సీన్ ఏంటంటే హీరో హీరోయిన్ కి ప్రపోజ్ చేసి సురకన్యలాగున్నావు అనాలి. అదేనా? యాక్షన్. డైలాగ్ చెప్పవేంటి? ఈ సొరకాయలు అమ్ముకునే దాని చూసి సొరకండి అంటే ఎలా? పేత సీన్కి వెళ్ళిపోతాం. ఈ తాతయ్య చనిపోయాడు. హీరోయిన్ వాళ్ళ తాత చనిపోయాడు. ఓకే నువ్వు అక్కడ ఉండు. నువ్వు ఇట్రా. మీ తాతయ్య పోయాడు. ఏడు నాకు ఏడుపు రావట్లేదు. ఈడు ముఖం చూడమ్మా వస్తాది. ఈడు ముఖం చూడమ్మా వస్తాది. మరి నేనెవరి మొహం చూడాలి? ఇది నువ్వు చూసుకోరా. ఒక్క తిప్పుకోకుండా ఏడుస్తావు. ఒక్క తిప్పుకోకుండా ఏడుస్తావు. నెక్స్ట్ సీన్ ఏంటి డైరెక్టర్ గారు? పెళ్లి. డైరెక్ట్ పెళ్లి. ఓ సూపర్. వేసండి. అవతల మా శోభనం పెట్టుకుని పెళ్లి చేస్తున్నారండి. ఒరే నీకు విషయం చెప్పనా? మీ పెళ్లి దగ్గర నుంచి ఈ పెళ్లి వరకు మొత్తం షూటింగే అది. అది మీకు తెలియకుండా చేసాం, ఇది తెలిసి చేసాం. టైటిల్ ఏంటో తెలుసా? అది పెళ్ళి ఇది పెళ్ళి, అది పెళ్ళి ఇది పెళ్ళి. ఓకేరా? ఫైనల్ గా ఒక్కటి చెప్పక్క, ఇన్నాళ్ళ నా జీవితంలో ఆర్టిస్ట్ గా నా మొహంలో కదలికలు వస్తాయా? కోమాలో ఉన్న ఫేస్ ఎట్టుకైనా కదలికలు వస్తాయి కానీ నీ ముఖంలో మాత్రం రావురా. మమ్మల్ని టీవీలో చూస్తావు కదా, నీకేమనిపిస్తుంటది? టీవీలో చూస్తుంటే నాకు చాగుడెంత గుర్తొస్తుందిరా. అంటే చీ చా చీ చాగుడెంత. మరి నన్ను చూస్తే తాగునింతో తత్తు తత్తు. రాక నేను తీసుకొచ్చి నా పరుగు పోతుందా? మా ఊళ్ళో ఒక పడుతుంది దయ్యమంటే భయమన్నది. ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు. నేను డాన్స్ చేస్తే చూసిన వాళ్ళ ఒంటి మీద జరులు పాములు పాకినట్టుండే. మీరు డాన్స్ చేస్తే ఏదో మీ ఒంటి మీద పాకినట్టు తెక్కదిలేస్తున్నారు. ఏమైందిరా? మీరే చెప్పుకోవాలి. ఇంట్లో ఉండి ఉండి బోరు కొడుతుంది. అలా దూర ప్రాంతాలకు సరదాగా వెళ్దాం కదా. ఎందుకు అలా నవ్వుతున్నావు? దూరే ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు దూర ప్రాంతాల గురించి మాట్లాడితే చిన్న నవ్వు వచ్చింది. రోజా గారు సరిగ్గా చూడండి, మేము ఎంత బాగున్నాం. మేము కూడా ఒక పేరు తెచ్చుకుందాం అనుకుంటున్నాం. మీరు బ్లెస్ చేయాలి మేడం. అదేదో షోలో అక్కడ జంటల్ని కలిపి ఇక్కడ జంటల్ని కలిపి ఆవిడ జడ్జి అనుకుంటున్నారా, అందరినీ కలిపి బ్రిడ్జ్ అనుకుంటున్నారా? బ్రిడ్జ్ అనుకుంటున్నారా? ఎలాంటి మాటల వల్ల బయట ఆదరణ కరువు అవుతుంది. కరువులో ఉన్నోడికే కరువు అవుతుందంటే ఇక మన సంగతి. నువ్వు అలా అనకపోతే స్కిట్ లో చేసి ఇద్దరు అమ్మాయిలు మా ఇద్దరి మధ్య పెట్టచ్చు కదా. తర్వాత ముగ్గురికి ముసుగేసి మీడియా ముందు పెడతారు. అవసరం అంట? కాదురా, ఏంటి నీకు జాబ్ రిజెక్ట్ అయిందంట? మరి అవ్వదా? సర్టిఫికెట్ లో ఎక్స్పీరియన్స్ అడిగితే నో ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైమే చేదు అనుభవం జరిగింది అని రాశాడు. ఒక్కసారి చేసిన తప్పు జీవితం అంతా వెంటాడుతుంది. ఇంతకీ మన చెల్లెమ్మ బంగారు తల్లెమ్మ వేరెక్కడ? బాగా ఎండాకాలంలో పుట్టినట్టుంది. ఆ పాట వాల్యూ పోయింది. నాకు చెప్పుకోవడానికి ముగ్గురు అన్నయ్యలు ఉన్నారు. ఒక అందమైన చెల్లెని ఎలా కాపాడుకోవాలి మీకు తెలుసా? చెల్లెలంటే అన్నవరంలో కళ్యాణ గారి చెల్లెల్లా ఉండాలి. ఇలా అగులెత్తేదానిలా ఉండకూడదు. ఏంటన్నయ్య మాటలు? కొందరు ఆకతాయిలేమో చూడ్డానికి లేడీ పిల్లలాగా ఉన్నావు, పెగ్గేసి నేను ఆట పట్టాలంటున్నారు. మరి నువ్వు ఎగ్గు తీసి వాళ్ళని ఒక ఆటాడాల్సింది. ఎలాగో అమ్మాయి పెళ్ళమ్మ ఈడికొచ్చింది, మనము ఈడికొచ్చాం. మనకు ఒక తోడు కావాలి, దానికి ఒక తోడు కావాలి. ముందు మనం వెళ్ళి ఒక ముగ్గురిని వెతికేసుకుంటే ఎక్కడ నువ్వు వెళ్ళు, మేము ఏదో ఒకటి చేసుకుంటాం. వెళ్ళు, మన ముగ్గురు వెళ్ళి ఎత్తుక్కుందామా? చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లే పువ్వా. ఏ ఆది, మేము సెట్ లోకి వస్తుంటే సెట్ బాయ్స్ మమ్మల్ని చూసి ఏమన్నారో తెలుసా? మేము ఉన్నాగా మీరు ఎందుకు వచ్చారన్నారా? అన్నయ్య ఒకసారి ఆగు. అమ్మాయి ఎవరో చాలా బాగుంది. మీ పేరేంటి? రీతు. మీ పేరు? బూతు. ఏ మాట కా మాట, మీరు చాలా అందంగా ఉన్నారు. మీ మనసులో నేను బందీగా ఉండాలనుకుంటున్నా. నేను కూడా ఉంటా. మీరు ఎక్కడైనా ఉండండి, ఈసారి అయితే నేను బయటకు తీసుకురాను. నీకు దండ పెడతా. నాకెందుకు ఈ పూల చుక్క నచ్చాడు. నేను నచ్చానా? ఆది అంటేనే అందం.
అందం. అందం అంటేనే ఆది. చూడరా మనకు డైలాగ్ రాయమంటే రాయడు కానీ అమ్మాయికి మాత్రం ఎన్ని జోకులు రాసాడు. దీపు నీ కోసం ఎవరినైనా చేస్తాను ట్రాప్. వేసాడు ఏదో పెద్ద మ్యాప్. నీ పేరు ఆది. నిన్ను కలిసింది జూలై 1వ తేదీ. నీ మనసులో నేను ఒక ప్రేమ ఖైదీ. చెప్పు. చర్మ వ్యాధి, ముక్కులో దూది అన్నీ చెప్పదు కవిత. అది వికీపీడియాలో మీ నేమ్ ఏమని నొక్కాలి? ఏం లేదమ్మా, వికీపీడియాలోకి వెళ్ళి పెద్ద పకోడీ అంటే ఈడొస్తాడు, చిన్న పకోడీ అంటే వాడొస్తాడు. ఓన్లీ పకోడియా అంటే నువ్వు రావచ్చేమో. నీ స్కిట్ లో వేరే అమ్మాయిలు వస్తుంటారు కదా, ఒకే అమ్మాయి కంటిన్యూగా రావాలంటే డాన్స్ బాగా రావాలా లేక యాక్టింగ్ బాగా రావాలా? మెసేజ్ పెట్టిన వెంటనే ఆన్లైన్ లోకి రావాలి. ఏది ఏ మాటగా ఆ మాట మా ముగ్గురికి నచ్చారో. మీరు ఓకే అంటే మాకు ఓకే. మీ ముగ్గురికి నచ్చితే సరిపోదు, మా అన్నయ్యకి కూడా మీ ముగ్గురు నచ్చారు. ఆడ ఒకడు ఉన్నాడా? పిలిపించండి. అన్నయ్య అంటే మీకు అన్నయ్య ఉన్నాడు, మాకు ఒక చెల్లెలు ఉందండి. మీ ముగ్గురు చేసుకుని ఆమె చేసుకుంటే మొత్తం కవర్ అయిపోద్ది. చెల్లి నీకు కావాల్సిన దొరికేసాడు. వచ్చాయి నీకు కావాల్సిన దొరికేసాడమ్మా. ఎవరు వీళ్ళంతా? ఏంటి కోలా? వాళ్ళ ముగ్గురికి మేము ముగ్గురం నచ్చామంటున్నాయి, పెళ్లి చేసుకుందాం అంటున్నారు. ఎవట్రా నువ్వు? అదే అండి, ఇందాక అన్నయ్య క్యారెక్టర్ ఎవరు చేస్తారంటే ఫస్ట్ చేతులు పట్టుకొని నువ్వు అనగానే తర్వాత వద్దులే. అబ్బాయి సూపర్ కత్తిలా ఉన్నాడు తెలుసా? చీ నేను చేసుకోపోయేవాడు ఇంత పిరికోడా. నువ్వు నీ క్యారెక్టర్ నువ్వు అలాగే ఇన్వాల్వ్ అవ్వు. తగ్గేదేలా. మొదట్లో నేను కూడా తగ్గేదేలే అన్నాను. రావు గారు మొత్తం తగ్గించి కూర్చోబెట్టారు. వీళ్ళిద్దరిని చూస్తుంటే మా ఇద్దరు చెల్లెలకి సెట్ అవుతారా అనిపిస్తుంది. ఒక్కసారి వాళ్ళిద్దరిని తీసుకుని సెట్ వెనక్కి ఫస్ట్ నువ్వు హట్ అవుతావు, తర్వాత ఆటోమేటిక్ గా సెట్ అవుతారు. అయినా మా చెల్లెల్ని చిన్నప్పటి నుంచి ఎలా పెంచానో తెలుసా? కాలు కింద పెడితే కందిపోయిద్దని. కింద నీ మొహం పెట్టేవాడుగా మొత్తం తొక్కేసినట్టున్నారు. మీ చెల్లెల్ని నేను చేసుకోవాలన్నా, నా చెల్లెల్ని మీరు చేసుకోవాలన్నా నాకు కట్నం ఇచ్చి తీరాలి. ఏంటి కట్నం అడుగుతున్నావా? కట్నం అడిగేవాడి గాడిద అనే విషయం తెలీదా? కట్టుకునేది కూడా గాడిదే అనుకుని అడుగుంటాలేమ్మా. మా చెల్లెల్ని చేసుకోవాలంటే మీకు ఒక షరతు. ఏంటది? మీరు ఒక రోజు అంతా శ్మశానంలో ఉండి తీరాలి. తెల్లారి తిరిగి వస్తే పెళ్లి, లేకపోతే లేదు. మా ఫ్యామిలీ మొత్తం శ్మశానంలో ఉండి వస్తాం. ఉదయాన్నే వాళ్ళ ముగ్గురిని పెళ్లి చేసుకుంటాం. వెళ్ళిపో. చూస్తుంటే దెయ్యంలాగా అనిపించట్లేదని. ఎందుకంటే కాళ్ళు వెనక్కు ఉండాలి, తల తిరుగుతూ ఉండాలి, చేతులు వంగిపోయి ఉండాలి. చేతులు వంగిపోయి కాళ్ళు తిరిగి తల తిరగాలంటే ఇది బుధవారం రాత్రి 9:30కి డి అనే షో ఉంటుంది, అందులో వస్తాయి. ఓకే మేము వెళ్ళొస్తాం, మాకు చిన్న పని. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి, ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి ఇది పశువుల దొడ్డ, శ్మశానం అడ్డ. మా చెల్లిది ఇంద్రానగర్ గడ్డ. అయితే ఏంటి ఇప్పుడు? నాకు కోపం వచ్చింది, నిన్నను కోరికేస్తా. అది కాదండి, కొడికితే జాంబీలు అవుతామా? జాంబీలు కొరికితే జాంబీలు అవుతాయి, ఇలాంటి 9 గలు కొరికితే ఏమవుతాం చూడాలి. ఏంటి మనం దెయ్యాలుగా మారిపోయాం? మేము కూడా దెయ్యాలమే. డ్రెస్ వేసుకోలేక పట్టుకో. ఎందుకు ఇదంతా? మా చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలంటే మీరు కూడా దెయ్యాలై ఉండాలి కదా, అందుకే ఈ పథకం. అరే దొరబాబు, మన మీద ట్రాప్ జరిగిందిరా. ఏదో ఫస్ట్ టైం జరిగినట్టు. బొక్కలో దెయ్యం పథకం బాగానే ఉందిలే కానీ ఇప్పుడు మొత్తానికి దెయ్యాలమైనా ఓకే కదా మాకు వాళ్ళు? ఓకే. మా దెయ్యం మాకు దొరికేసింది. మరి నేనెవరు? నీకు ఈ కింద పీసీఆర్ లో ఒక దెయ్యం ఉంటది, దాన్ని పట్టేసుకోపోయి. వస్తున్నా. బాబు అమ్మా బాబు బాబు బాబు. ఏమండి ఆ సెంటర్ కెమెరామెన్ ఏంది మనల్ని అలాగే చూస్తున్నాడు? బాగానే అడుక్కుంటున్నారు కదా అందరూ, ఈ సెంటర్ లో ఎందుకు తలా ఒక సెంటర్ వచ్చుగా అంటున్నాడు. వాడు ఎప్పుడో చిల్లర అడిగితే ఇక్కడే కుండా ఇక్కడేసాడేంటి? వాడు మొహం చూసి చెప్పనుకొని ఉంటాడు, అందుకే అందులో వేసి పడేసాడు. అవును, మీ అందరికి ఏదో రాశారు, నాకేం రాయలేదేంటి? కొత్తగా రాయడం ఎందుకు, నేచురల్ గా అలాగే ఉన్నావు కదా. ఏమండి మన్ను గారి దగ్గరికి వెళ్ళి బాబు ఆకలి అంటే కలిసి తిందాం రా అన్నారండి. మా ఆవిడతో మీరు కలిసి తింటాం ఏంటండి? ఏంటిది? మీరు ఊరుకోండి, మీరు తినరు పక్కన వాళ్ళని తినరు. సరే గాని
అనసూయ అంత డబ్బు ఉంది కదా, నేను వెళ్ళి అడుక్కుంటే జస్ట్ చిల్లర వేసిందండి. నేను అడుక్కుంటే మరీ చిల్లర వెదవలా చూసింది. అదేంటి? నేను అడిగింది వేర్లే. సరే గానీ మొన్న అదేదో ఈవెంట్ లో రష్మి సుధీర్ కి 9 సంవత్సరాలు సరిపడా గిఫ్ట్లు ఇచ్చి ఓకే చెప్పేసింది కదా, లైఫ్ సెట్ అయినట్టేనా? వాళ్ళది సెట్ అయ్యే లోపు మనకు పెగల సెట్ అయినా అవుతుంది కానీ వాళ్ళది మాత్రం ఎప్పటికీ సెట్ అవ్వదే. ఈ బొచ్చుతో ఇలా ఫోటో దిగి అప్లోడ్ చేస్తే క్యాప్షన్ ఏం పెట్టను? బొచ్చుతో లుచ్చా అని పెట్టు. నా రేంజ్ నీకు తెలియట్లే నానా, నేను రోజా గారి దగ్గర అడుక్కున్నాను. ఏమైనా స్కిట్ అయిపోయాక పేరు చెప్పమనే. ఇగో నానా, నేను ఎవరినైనా ధర్మం అడిగితే చేతులు ఖాళీ లేవంటున్నారు, ఎందుకు? ఇవ్వడం ఇష్టం లేనప్పుడు అలాగే అంటారా? సరే నెక్స్ట్ స్కిట్ లో నా క్యారెక్టర్ ఏంటి? చేతులు ఖాళీగా లేవు. సర్లే మనమే కాదు, అక్కడ ఏదో ఇంకో ఫ్యామిలీ వస్తుందంట, కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు. ఓకేనా? మాది చాలా రిచ్ పర్సన్స్ అండి మేము. ఉండండి ఒకటే ఫోన్. హలో, మీకు ఎన్నిసార్లు చెప్పాలండి? టోటల్ గా 10 నా స్విస్ బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ వేస్తేనే మీకు ప్రాజెక్ట్ ఓకే చేస్తాను. ఏమండి ఏమంటుందండి? విగ్గుతో కాస్ట్యూమ్స్ తో కలిపి మొత్తం 10,000 అంటే అప్పుడే డెలివరీ ఓకే చెప్తానంటుంది. మా అకౌంట్ లో జీరోలతో ఉన్న అమౌంట్ ఎంత ఉందో మీకు తెలుసా? అన్ని జీరోలే కదా ఉంది. మొన్నగా మినిమం బ్యాలెన్స్ లేదు, కొంచెం చూడండి అన్న. రిచ్ పర్సన్ తో మాట్లాడుతూ చూసుకుని మాట్లాడాలని తెలీదా నీకు? మీరు కూడా చూసుకుని మాట్లాడండి. వర్షం పడుతుంది. 1000 కోట్లకి పడగెత్తాను నేను. మీ అబ్బాయిని చూస్తుంటేనే తెలుస్తుందండి ఎక్కడెక్కడ పడగలెత్తారు, ఎన్ని పడగలెత్తారు. హలో, ప్రపంచంలో ఉన్న కుబేరులతో పోల్చుకుంటే మేము ఎంతలో ఉన్నాం మీకు తెలుసా? కుబేరులు ఏమో కానీ కోకట్పల్లిలో బేరాలు ఆడే లిస్టు తీస్తే మొదట్లో మీరే ఉన్నారంటండి. ధనం మూలం యుద్ధం జగత్ అన్నారు తెలుసా? ఏంటండి ఆ మూల ఏంటి? ఏదో మూల శంకు ఉంది అంటున్నాడే. ఏం మాట్లాడుతున్నావు? ఒక మూల కాదంట, అన్ని మూలలు ఉందంట. అది కాదయ్యా, మేము కూడా మీలాగే కింద నుంచి పైకి వచ్చాం. ఒక రూపాయతో మొదలు పెట్టాం. అది ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కానీ ఎక్కడికి వెళ్ళిందో తెలుసండి. ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఎక్కడికైతే వస్తుంది. ఏంటంటే చీప్ గా చేతిలో బొచ్చులు, అదే మా కుక్కలకి తినే బంగారు బొచ్చులో పెడతాం తెలుసా? దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? కుక్కలకు బంగారు బొచ్చులో పెట్టి వాటి బొచ్చులో మీరు తింటున్నారని అర్థమైంది. ఏంటండి మా ఫ్యామిలీ గురించి అంత చీప్ గా మాట్లాడుతున్నారు? మొన్నేనండి నాకు ఫేస్ క్రీమ్ ఒక యాడ్ వచ్చింది తెలుసా? 5 లక్షలు ఇస్తా చెప్పమన్నారు. ఏం చెప్పమన్నారు? ఇది ఆ క్రీమ్ వాడట్లేదని చెప్పమన్నారు. వీళ్ళతో డిస్కషన్ ఫ్లైట్ టైం అయింది పద. సరే వెళ్దాం పదండి, మేము కూడా సేమ్ ఫ్లైట్. అందరికీ నమస్కారం, ప్లీజ్ వెల్కమ్. ఏమండోయ్, మేము ఫ్లైట్ లో బిజినెస్ క్లాస్ బుక్ చేసుకున్నాం తెలుసా? మీరు ట్రైన్ లో వెళ్తే ఇంకా ఎక్కువ బిజినెస్ అవుతుంది కదండి. ఎక్స్క్యూజ్ మీ ఆధార్ కార్డ్ ఇది? ఇదేంటి ఇక్కడ ఎలాగున్నారు, ఇక్కడ ఎలాగున్నారు? షూటింగ్ అయ్యా క్యారవాన్ లోకి వెళ్ళండి, అక్కడ ఎలా ఉందో అక్కడ అలాగే ఉంటది. మై డియర్ సన్, సీట్ బెల్ట్ పెట్టుకో లేకపోతే జారిపోతాం. మీకు అవసరం లేదండి, అన్ని జారిపోయింది. ఏమండి నాకు డౌట్, పండక్కి మీకు కలెక్షన్స్ బాగానే వస్తాయా? మీకంటే కొంచెం తక్కువే వస్తాయండి. ఫ్లైట్ లో ఎవరికైనా సరే మందు కావాలంటే అడగండి, ఆ సర్వీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఏమండి మాకు అలాంటి సర్వీస్ ఏం అవసరం లేవండి. మాకు మాత్రం దిగే వరకు ముందు పోస్తానే ఉండండి. ఎందుకండి? ట్రావెల్ చేస్తూ దీన్ని చూస్తూ వెళ్ళాలంటే కొంచెం ఉండాలి కదండి. మామయ్య గారు, ఫ్లైట్ లో ప్రొడ్యూసర్స్ ఉంటారు కదా, నన్ను చూసి హీరోయిన్ గా మూవీ తీస్తారంటారేమో. వాళ్ళు తీద్దాం అనుకున్నా ఓపెనింగ్ రోజు నువ్వు కొబ్బరి చెప్పలు ఎరుకుంటావు కదా, అప్పుడే తీసేస్తారు. అయినా మీరు ఇలా అంటారు కానీ ఈ గెటప్ లో కూడా నన్ను సెలబ్రిటీ లాగా చూస్తున్నారు. అవును, ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎందుకు మామయ్య గారు? ఇందాక నువ్వు సెలబ్రిటీ అన్నావు కదా, అలాంటి పదాలు వాడినప్పుడు అది వాడుతుంటారు. ఆ మంచు కొండలు చూసావా ఎంత బాగున్నాయో? అంత పెద్ద కొండ నేను ఎప్పుడు చూడలేదు. అద్దంలో చూసుకోవచ్చు కదరా, అంతకంటే పెద్ద కొండ కనిపిస్తుంది. ఇగో రీతు, ఈ ఫ్లైట్ లో నిన్ను చూస్తుంటే గుండెలో అలజడి రేగుతుంది. ఈ గుండెలో అలజడి ఇలాంటి డైలాగులు చెప్తే గుండెలో అంత కూర్చో. హలో, నో హైజాక్ అయిందా ఫ్లైట్? ఓ ఎవరు భయపడకండి, ఫ్లైట్ హైజాక్ అయిందంట. ఆఫ్ఘనిస్తాన్ డాన్ అవుతుందంట. ఆఫ్ఘనిస్తాన్ లో ఆగిందా? అయ్యా బాబు, ఎవరండి మీరు? టాలీబాన్. మీ బుగ్గలు చూస్తే బర్త్డే బన్నుల్లా ఉన్నాయి, మీరు తాలిబాన్లు అంటే మీరు? నేను తలుచుకుంటే ఒక్క నిమిషంలో మిమ్మల్ని లేపేస్తా. నేను తలుచుకుంటే అసలు ఈ సెగ్మెంటే లేపేస్తానండి. మరి మిమ్మల్ని లొంగ తీసుకోవాలనుకుంటే ఒక్క గంట పని. నాకు పావు గంట పని.
మేము తలుచుకుంటే మీ ప్రాణాలు తీసేస్తాం. మీ దగ్గర ఉండేటివన్నీ తీసి ఇవ్వండి. దానివన్నీ తీసేస్తే మీకు ప్రాణాలు ఉండవు. నువ్వు నన్ను ఎక్కడైనా కొట్టు కానీ మొహం మీద కొట్టుకో. ఆల్రెడీ కొట్టినట్టే ఉంటది, అర్థం చేసుకోండి అంటుంది. మిమ్మల్ని అందరినీ చంపే ముందు మీ చివర అక్కడ కోరిక ఒకటి ఉంటది కదా, అది తీరుస్తా. ఏ కోరికైనా తీరుస్తారా? ఏ కోరికైనా తీరుస్తా. అలాంటి వనకండి మిమ్మల్ని లేడీ గట్ట వేసుకోమంటాడు. వచ్చినప్పుడు నుంచి చెప్తున్నావు ఎక్కడ పక్కనే. వద్దు 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 వద్దు, ఇలాంటిది మన స్కిట్లో వద్దు, ఇంకో స్కిట్లో వద్దు. కాబట్టి నిన్నే ముందేస్తారా? ఏంటి అందరినీ చంపేశారు, నన్ను మాత్రమే వదిలేశారు? నిన్ను చూస్తుంటే మా గ్రూప్ లో ఒక దానిలా ఉన్నా, అందుకే వదిలేస్తా. ఓ అది నన్ను ఆర్టిస్ట్ చేయమంటే టెర్రరిస్ట్ చేస్తావా? పదండ్రా. పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నదాని చెంగే పట్టు నన్ను నిల్లు దాచి పట్టు ఓ పుల్లోడా. జనరల్ గా భార్య అంటే భర్తలో సగం ఉంటుంది అంటారు, కానీ మా ఆయన భర్త అంటే భార్యలో సగం అని ప్రూవ్ చేశాడు. అయినా మాత్రం ఇలాంటి సగం సగం డ్రెస్ వేసుకున్నావేంటి? అసలు మినీ కథ అనే సినిమా కథ ఈడిదే. మా ఆయన సగం సగం డ్రెస్ ఎందుకు వేసాడో తెలుసా? చెప్పవే. నిద్రపోతాడు, సగం పేమెంట్ ఇస్తాడు, చెప్పు. నిద్రపోతాడా? అదే మనం ఒక్కసారి మంట ఎక్కితే పాలు బట్టి జోల కొట్టి నిద్ర బుచ్చిద్దా, జోల కొట్టి నిద్ర బుచ్చిద్దా. ఏంటండి దున్నపోతు మీద వాన పడ్డట్టు చూస్తా ఉండకపోతే సంసారం ఎట్లా చేయాలో అని చూసి నేర్చుకోండి. దున్నపోతున్నా ఏమే బయట ఆల్రెడీ కొంతమంది నా మీద పడి ఎడుతున్నారు, ఇక నువ్వు కూడా ఎడితే నేను ఎవరి మీద పడాల్సి. మా ఆయన చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాడు. ఆయన మా ఆయన ఒక స్కిట్ కి ఎంత పేమెంట్ తీసుకుంటాడో తెలుసా? అదేంటి పేమెంట్ ఏం వద్దు, ఇలా ఎత్తుకునేది ఒకటి రాయన్నా చాలా అన్నాడు. అనడానికి అలా అంటారు గాని పక్కింటి సుబ్బారావులాగా ఒక అందగాన్ని, ఎదురింటి రంగారావులాగా ఒత్తైన జుట్టు గలవాడిని నా హ్యాండ్ లో పెడతాడు. ఏమే నువ్వు ఇలా సుబ్బారావు రంగారావు పోలికలు చెప్తే నేను నీ హ్యాండ్ లో పెట్టినా వాళ్ళ హ్యాండ్ ఉందనుకుంటారు. అయ్యో అయ్యో. రాత్రి 9 గంటలకే ఇంటికి వచ్చారంట, లోపలికి రాలేదు, బయట ఏం చేశారు? కాలింగ్ బిల్ అందేలా పెడితే లోపలికి వచ్చేవాడు, అది అందక ఖాళీగా బయటే కూర్చున్నాడు. నాకు బీపీ పెరుగుతుంది. బీపీ కూడా పెరుగుతుందిరా, ఇక నువ్వు ఎప్పుడు మరి చెప్పు. ఏమండి ఏంటి లోపల నన్ను దోమలు పీకుతున్నాయి. వాటినైనా బేకనే మనం బీకేదే లేదు. బో లోపల. ఏరా కాఫీ కని వెళ్ళారు, ఏంటి ఇంకా రాలేదు? ఇంకా రాలేదు. అరే నాన్న మా ఆవిడ కనిపించట్లేదురా. మా ఆవిడ కూడా కనిపించట్లేదు. ఊరే మీ ఆవిడ కనిపించకపోయినా పర్లేదురా, నువ్వు ఫీల్ లేదు, నువ్వు ఫీల్ లేదు. ఈ పక్కనే ఒకడు ఉన్నాడు, వాడిని వెళ్ళి కలిస్తే కనిపించిన వాళ్ళందరినీ వాడే కనిపించేలా చేస్తాడంట. పద వెళ్దాం. మీరు ఇలా వస్తారని ఎప్పుడైనా అనుకున్నారా? మీకు ఇలా ఒక ఫోకస్ లైట్ పెట్టి సెంటర్ కెమెరా పెడతారు, మీరు ఎప్పుడైనా అనుకున్నారా? మాకున్న దివ్య దృష్టితో మేము భవిష్యత్తు చెప్పగలము. నాన్న హైపరాది, నీకు ఫ్యూచర్ లో నీ దరిద్రాలన్నీ తొలగిపోతాయి నాయన. ఏమంటున్నాడు? నెక్స్ట్ షెడ్యూల్ నుంచి వాడు రాడంటున్నాడు. మా ఆవిడ కనిపించట్లేదు, మా ఇద్దరు పిల్లలు. అయితే నేను ఇప్పుడు మీకు ఒకళ్ళని ప్రవేశపెడతాను, వాళ్ళు వారేనేమో చూసుకోండి. ఓకే. తొలి చూపున దాచింది, మలి చూపున తెలిసింది, ఆ చూపుల అల్లికలోని పెళ్లి పిలుపు దాగున్నది. వయసు దారి తీసింది, వలకు ఊరకలేసింది. మీ ఆవిడేనేమో చూడండి. కాకపోయినా అవునంటాడు, కాకపోయినా అవునంటాడు. ఆవిడేం చెప్పాలన్నా కానీ ఈవిడ కాదండి మా ఆవిడ, నిజాయితీగా అవ్వా. స్వామి, నేను మొన్నే 16వ పుట్టినరోజు జరుపుకున్నాను, నన్ను ఆశీర్వదించండి. ఈయనెవరు? ఆయన మీ అబ్బాయి చదివే స్కూల్లోనే చదువుతున్నాడు, మీ అబ్బాయి చదివే స్కూల్లోనే చదువుతున్నాడు. అది నాకు కోపం వస్తుంది, కోపం వస్తే కొరికేస్తాను చెప్తున్నా. అవునా? ఏది కొరకండి చూద్దాం, ఏది కొరకండి చూద్దాం. రెడీ. ఈవిడ మా ఆవిడ కాదు కానీ ఇంకోరెవరు, మా ఆవిడ మాకు బాగా గుర్తు, పిలిపించండి. ఇంకొకరిని ప్రవేశపెడుతున్నాను. అరే ఆ స్టెప్ వేస్తే 20 గుట్లు పడి ఉండి.
తేజు లిప్ లాక్ ఇవ్వాలనుందా? సెర్లాక్ తినిపెన్లాని ఉంది. సెర్లాక్ తినిపెన్లాని ఉంది. జిమ్లో 22 ఇయర్స్ గా పెంచుతున్నాను బాడీ. అబ్బో ఏజ్ తెలిసిపోయింది. 22 ఇయర్స్ నుంచి జిమ్ లో ఉన్నావంటే నీ ఏజ్ ఏంటి? నా నోటిదూల వల్ల నేనే ఇరుక్కున్నానా? అప్పుడప్పుడు ఎత్తుకునే ఆంటీలు కూడా ఇప్పుడు ఎత్తుకోరేమో. మన పేరు ఎలా ఉంది? ఇద్దరిది పేరు అంటారా? తన డాన్స్ ఎక్కడ, నీ డాన్స్ ఎక్కడ, నీ డాన్స్ ఎక్కడ? ఈవిడ కూడా మా ఆవిడ కాదండి. అయితే ఇంకొకరిని ప్రైవేట్స్ పెడతాను, మిగతా ఇద్దరిని చూడండి. అబ్బా అసలు ఎవరు మమ్మల్ని పిలిచింది? ఎవరూ పిలవట్లేదు, ఒకసారి పిలవండి మీరే అడిగితే పిలిచాం. ఏవయ్యా కనీసం వీళ్ళల్లో అయినా మీ ఆవిడ ఉందా? వాళ్ళలోనే లేదంటే వీళ్ళలో ఉంటుందారా నువ్వు అడగటం కానీ. వీళ్ళు కాదు వాళ్ళు కాదు, మా ఆవిళ్ళు వేరు. ఇప్పుడు వచ్చే వాళ్ళని చూడండి. అయితే అదే రమణం. ఏమండి వీళ్ళిద్దరండి, వాళ్ళెవ్వరూ కాదు. ఫస్ట్ టైం వాళ్ళ పిల్లలను వాళ్ళే అని ఒప్పుకున్నారయ్యా. మీ నిజాయితీని చూసి వాళ్ళందరినీ కూడా మీకే పిల్లలుగా ఇస్తున్నా తీసుకెళ్ళాలి. వీళ్ళిద్దరూ మనకి, వాళ్ళిద్దరూ మీకు. ఇప్పుడు ఇక్కడ నుంచి మీ ముగ్గురు, నువ్వే మెయిన్. ముగ్గురు ఎలా మెయింటైన్ చేస్తారు? పొద్దున్న నీతో బ్రేక్ఫాస్ట్ చేస్తా, మధ్యాహ్నం నీతో లంచ్ చేస్తా, చంపేస్తా. అందుకే మీతో ఏం చేయట్లా. ఇంకా చెప్పాలంటే నువ్వు మంచం రెడీగా పెట్టు, నువ్వు మల్లెపూలు రెడీగా పెట్టు. మరి నేను? నువ్వు బయటకు వెళ్ళి తలుపు గొల్లెం పెట్టు. నేను మొదటి పెళ్ళాన్ని. అందుకే గొల్లెమైన ఇచ్చా, లేకపోతే ఒక పళ్ళెం ఇచ్చి బయటకు తీరే. కొంచెం తలనొప్పిగా ఉంది. జెండు బామ్ ఎవరు రాస్తారు? నేను రాస్తాను. నీ వల్లే తలనొప్పి, నువ్వు పక్కబో. బాడీ బాగా ఒళ్ళు నొప్పులుగా ఉంది, అందరూ కలిసి మసాజ్ చేయొచ్చు కదా. ఇదేంటి స్కిట్ లో ఉందా? నా మనసులో ఉందిలే. ఇదిగా ఎరా నువ్వు చూస్తావంటే ఏదో చేయించొచ్చు కదా. నాకెక్కడ రాసావు? మొత్తం నువ్వే రాసుకున్నావు కదా. మీరు ఫస్ట్ లోపలికోండి, మీరు కూడా లోపలికోండి. అరే మా వెళ్ళను కూడా లోపలికి పంపంటావు. నీకు మాత్రం కత్తిలాంటి అమ్మాయి, నాకు మాత్రం గడ్డపర్లాంటి అమ్మాయి. ఒక్కరు కనపడట్లేదంటేనే ముగ్గురు ఇచ్చాడు, ముగ్గురు కనపడట్లేదంటే 9 మందిని ఇస్తాడు. తలవపడమే కానీ పీకేదేం లేదు. బయటికి రా, మా ముగ్గురు పిల్లలు కనిపించట్లేదు. నాన్న అది ఆశకి హద్దుండాలి. స్వామి మీ ఆశ మోసం నాకు తెలిసాయి. మీరు మోసం చేస్తున్నారు నన్ను. మీకు ఇప్పుడు వచ్చే వల్లే ఇంక మీ జీవితానికి గతి. మరే మనం బుక్ అయినందుకు కూడా బాధ లేదు కానీ ఇన్నాళ్ళకి ఇడికి తక్కువ క్యారెక్టర్ ఇచ్చారా స్వామి.